మహిళలకు విపక్షాలు తీరని ద్రోహం చేశాయంటున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మోదీకి పేరొస్తుందనే ఈర్ష్యతోనే మహిళా బిల్లుని విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసే దిశగా మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు డీకే. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పాస్ అయితే కనుక క్రెడిట్ అంతా నరేంద్ర మోదీ గారికి పోతుంది, భారతీయ జనతా పార్టీకి పోతుంది, ఎన్డీఏ ప్రభుత్వానికి పోతుంది, మాకేం మిగులుతుంది అనేటటువంటి భయంతో వాళ్ళంతా కూడా ఒక దుష్ప్రచారాన్ని చేసిండ్రు. ఖచ్చితంగా ఈ బిల్లుని మహిళా రిజర్వేషన్ బిల్లుని 2029లో అమలు చేసే దిశగానే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. ఇక బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమంటున్నారు ఎంపీ శబరి. రిజర్వేషన్లు అమలు కాకుండా మహిళలే అడ్డుకున్నారన్నారు. రాహుల్ భారతీయుడు కాదు, అందుకే దేశంపై తనకు పట్టింపు లేదని అంటున్నారు. రిజల్ట్ రాగానే పార్లమెంటులో డాన్సులు వేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మహిళలే వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలో ఉన్న మహిళలు ఎంత సిగ్గుగా ఉందంటే అసలు వాళ్ళు మహిళలేనా అని అయితే అనిపించింది. ఇది చాలా బాధాకరం. అండ్ రాహుల్ గాంధీ గారి స్పీచ్ హైలైట్ అండి ఈరోజు. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడాల్సిన మాటలే కావు అవి. ఆయనకు మన భారతదేశం గురించి ఎలా తెలుస్తుంది? ఈజ్ అ ఫారెన్ డిఎన్ఏ. ఎట్లా యాంటీ నేషనల్ అంటే ఆయన తీసుకునేవన్నీ స్టెప్స్ అన్నీ, ఆయన ఆలోచనలన్నీ యాంటీ నేషనలే ఉంటాయి. ఆయనకు మరి ఏమనిపించిందో ఎంతసేపు నోరు తెరిస్తే యాంటీ నేషనల్. హీ డజంట్ బిలాంగ్ టు భారత్, హీ డజంట్ బిలాంగ్ టు ఇండియా. మరి ఆయన ఎవడు మాట్లాడడానికి? అసలు మీరెవరు మా రైట్స్ తీసుకోవడానికి? మనిషి అన్నాక ఎవరు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించరు. ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో పుట్టినోడు ఎవ్వడు కూడా వ్యతిరేకించడు అని నేను చెప్పగలను. మహిళా బిల్లు వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందంటున్నారు జగ్గారెడ్డి. రాహుల్ నాయకత్వంలో విపక్షాలన్నీ ఏకమై బీజేపీ కుట్రను అడ్డుకున్నాయన్నారు. అందరూ కూడా మేల్కొనండి. బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజల యొక్క మీ హక్కులను వాళ్ళు అంచెలంచెలుగా కొన్ని విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళు సొంతం చేసుకునే ఒక కుట్ర జరుగుతున్నది. రాజకీయ కుట్రపూరితమైన ఒక ఆలోచనతో మరి ఈ మహిళా బిల్లు ఉన్నది అని రాహుల్ గాంధీ గారు ఇందులో అనుమానాలు ఉన్నాయి, సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బిల్లు మీద అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది.